यीशु मेरे स्वामी मेरे, नहीं कोई तेरे समान। When I fear my faith will fail, Christ will hold me fast. When the tempter would prevail, He will hold me fast. I could never keep my hold through life's fearful path, for my love is soft and cold. He must hold me fast. He will hold me fast. He will hold me fast, for my Savior loves me so. He will hold me fast. Those He saves are His delight. Christ will hold me fast, precious in His holy sight. He will hold me fast. He'll not let my soul be lost. His promises shall last. Bought by Him was such a cost. He will hold me fast. He will hold me fast. He will hold me fast, for my Savior loves me so. He will hold me fast. For my life He bled and died. Christ will hold me fast. Justice has been satisfied. He will hold me fast. Raised with Him to endless life, He will hold me fast, till our faith is turned to sight, when He comes at last. He will hold me fast. He will hold me fast, for my Savior loves me so. He will hold me fast. He will hold me fast. He will hold me fast, for my Savior loves me so. He will hold me fast. Samadaname
హృదయము వింతగా మారెను. నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ దినాన్ని మనకు అనుగ్రహించినాడు. మనమందరము ఆలయంలో కూడి రావడానికి ప్రభువు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. లాక్డౌన్ తరువాత 11 ఆదివారములు మనమందరము గృహాలకే పరిమితమైపోయాము. దేవుడు ఈ విడుదల మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో మనము కూడి రావడానికి ఆయన ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము 3 ఆరాధనలు మనము జరుపుకుంటూ ఉన్నాము. సంఘమంతా 3 విభాగాలుగా 3 కాంగ్రిగేషన్స్గా, ఒకే కాంగ్రిగేషన్ 3 కాంగ్రిగేషన్స్గా మనము 3 సమయాల్లో కలుసుకోవడం జరుగుతుంది. ఈలాగున మనము మన నియమములన్నీ కూడా పాటిస్తూ అందరి క్షేమం కొరకు ప్రయాసపడటానికి, ప్రార్థించటానికి, మెలకువగా ఉండటానికి సంఘమంతటిని కూడా నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన ఈ దినమును బట్టి దేవునికి స్తోత్రము. సజీవులముగా ఆయన సన్నిధిలో మనం కూడి రావడానికి ఆయన ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు పెంతెకోస్తు పండుగ తరువాత 2వ ఆదివారం, సెకండ్ సండే ఆఫ్టర్ పెంటికాస్ట్. ఈస్టర్ కాలము 50 దినముల కాలం, ఈస్టర్ ఆదివారము నుండి పెంతెకోస్తు ఆదివారము వరకు ఈస్టర్ టైడ్ అని పిలుచుకున్నాం. ఆ ఈస్టర్ టైడ్ తరువాత అనగా పెంతెకోస్తు ఆదివారము తరువాత సాధారణ కాలము సంఘ క్రమములో ఎదురవుతూ ఉన్నది, మనము ఆచరిస్తూ ఉన్నాం. ఆఫ్టర్ ద ఈస్టర్ టైడ్ comes the ordinary time, ranging from the first day after Pentecost till the day before first Sunday in Advent. సుదీర్ఘమైన కాలము. ఇదిగో పెంతెకోస్తు పండుగ తరువాతి దినము మొదలుకొని అడ్వెంట్ మొదటి ఆదివారమునకు ముందున్న రోజు వరకు ఈ సాధారణ కాలము ఉంటూ ఉన్నది. ఈ కాలాన్ని కింగ్డమ్ టైడ్ అని కూడా పిలుచుచున్నామని గమనించాం. కింగ్డమ్ టైడ్, డొమినియన్ టైడ్, రాజ్యములకు సంబంధించిన ఒక శకము లాంటిది అన్నమాట ఇది. ఈ కాలము 23 నుండి 28 ఆదివారాలతో కూడినటువంటిది. ఆ ఈస్టరు తేదీని బట్టి ఈ ఆదివారముల సంఖ్య మారుతూ ఉంటుంది సంవత్సరానికి. ఈ సంవత్సరం 23 ఆదివారములు ఈ ఆర్డినరీ టైంలో మనము కలిగి ఉంటూ ఉన్నాం. ఈ ఆర్డినరీ టైంలో మొట్టమొదటి ఆదివారము ఎల్లప్పుడూ ట్రినిటీ సండే అని పిలుచుచూ ఉన్నాం. గత ఆదివారము ట్రినిటీ సండే ఆచరించినాము. ఆ దైవత్వము యొక్క ప్రత్యేకత, ఆ దీవెన, ఆ వారి పరిచర్య మనము చూసినాం. కో ఎటర్నల్ కో ఈక్వల్ అనేటటువంటి 2 మాటలు మనం చూసాం. దైవత్వములో 3 వ్యక్తులు కూడా సమానముగా ఉన్నారు. నిత్యత్వములో వాళ్ళు ఉనికి కలిగి ఉన్నారు. కో ఎగ్జిస్టెంట్ అనేటటువంటి మాట ఒకటి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు కలిసి వాళ్ళు పని చేస్తూ ఉన్నారు, ఉనికి కలిగి ఉన్నారు. అంతేకాదు కోఆపరేటివ్ అనేటటువంటి మరో 2 మాటలు కూడా దైవత్వములోని ఈ 3 వ్యక్తులకు సంబంధించి ఉన్నవి. కో ఎటర్నల్, కో ఈక్వల్, కో ఎగ్జిస్టెంట్ అండ్ కోఆపరేటివ్. దైవత్వము గొప్ప మర్మము, మన అందరికీ గొప్ప పరిచర్య దేవుడు ఈ త్రిత్వపు వ్యక్తిత్వముల ద్వారా జరిగించుచూ ఉన్నాడు. ఈ మొదటి ఆదివారము ఆ త్రిత్వపు ఆదివారముగా గత ఆదివారం మనం ఆచరించినాం. అప్పటి నుండి ఈ సాధారణ కాలములో కొలమానము 2 రీతులుగా చూడగలుగుతూ ఉన్నాం. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు
ఆ మత సంస్కరణోద్యమంకు ముందున్న విధానాన్ని అనుసరించి ఈ వారాన్ని ఏమంటున్నారంటే ఫస్ట్ సండే ఆఫ్టర్ ట్రినిటీ అని పిలుస్తూ ఉన్నారు. త్రిత్వము తరువాత మొదటి ఆదివారము, త్రిత్వము తరువాత రెండవ ఆదివారము, ఈ క్రమములో వాళ్ళు చూస్తూ ఉన్నారు. అయితే ఎపిస్కోపల్ చర్చ్ ఇన్ ద USA, అమెరికాలో ఉన్నటువంటి ఎపిస్కోపల్ సంఘము క్యాథలిక్ సంప్రదాయాలను అనుసరిస్తూ ఈ ఆదివారాన్ని సెకండ్ సండే ఆఫ్టర్ పెంటికాస్ట్ అని పిలుస్తూ ఉన్నారు. పెంతెకోస్తు తరువాత రెండవ ఆదివారం, మూడవ ఆదివారం, ఈ క్రమములో మనం అడ్వెంట్ వరకు పెంతెకోస్తు తరువాతి ఆదివారముల సంఖ్యను మనము గమనిస్తూ ఉంటాం. ముందు మనం చెప్పుకున్నాం గతంలో ఆ అడ్వెంట్కు ముందున్నటువంటి ఈ సాధారణ కాలములోని చివరి ఆదివారమును క్రైస్ట్ ద కింగ్ సండే అని పిలుస్తూ ఉన్నారు. రారాజు క్రీస్తు ఆదివారము లేక క్రీస్తు పాలనకు సంబంధించిన ఆదివారముగా ఈ చివరి ఆదివారం ఈ కాలములో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పునరుత్థానం, ప్రభు యొక్క పునరుత్థానం. ఆ పునరుత్థానము తరువాత యేసు క్రీస్తు తండ్రి యొద్దకు త్వరపడి వేగిరపడి వెళ్ళిపోలేదు అనే సంగతి మనం చూసాం. తన శిష్యులతో 40 దినములు ఆయన వేచియున్నాడు, వారితో గడిపినాడు సమయము. హీ వాజ్ నాట్ ఇన్ ఏ హరీ టు గో టు ద ఫాదర్, బట్ హీ స్పెంట్ 40 days విత్ హిస్ డిసైపుల్స్. ఏం చేశాడు 40 దినాలు అంటే ఆయన ఆ మరణముపై ఆయన విజయమును నిరూపించినాడు. విండికేటింగ్ హిజ్ విక్టరీ ఓవర్ డెత్. రెండవది, వారికి దేవుని రాజ్యమును గూర్చిన ఆ మర్మములు బోధించుచు ఉన్నాడు. టీచింగ్ దెమ్ ద డైనమిక్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ 2 పనులు చేశాడు. ఈ చివరి దినములు 40 దినముల ఈ పరిచర్య ఈ యువ శిష్య తరానికి చివరి పాఠశాలగా ఉంటున్నది. ఫినిషింగ్ స్కూల్ ఫర్ ద యంగ్ డిసైపుల్స్. ప్రభువుతో పాఠశాల, వారి చివరి పాఠశాల మనము చూస్తూ ఉన్నాం. మంచిది, వెళ్ళిపోకముందు ఆయన ఏమి చేసినాడు? ఒక గొప్ప ఆదేశము ఆయన మనకు అనుగ్రహించినాడు. గ్రేట్ కమిషన్ అనేటటువంటి ఆదేశం. గ్రేట్ కమిషన్ అనేటటువంటి ఆదేశము మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. ఈ ఆదేశము ఆయన వీడుకోలు సందేశము తన శిష్యులకు. హిస్ పార్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద డిసైపుల్స్. ఈ సందేశములో 3 ప్రాముఖ్యాంశములను మనము చూస్తూ ఉన్నాం. వెళ్ళుట, బాప్తిస్మమిచ్చుట, శిష్యులనుగా చేయుట. గోయింగ్ ఇంటూ ఆల్ ద వరల్డ్, సర్వలోకానికి వెళ్ళడం. బ్యాప్టైజింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ట్రైయూన్ గాడ్, దైవ త్రిత్వపు నామములో వారికి బాప్తిస్మమిచ్చుట. మూడవది, మేకింగ్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్, అందరినీ సమస్త జనులను శిష్యులనుగా చేయుట. శిష్యులనుగా చేయుట అనగా విధేయత నేర్పించుట. టీచింగ్ ఒబీడియన్స్ టు హిస్ కమాండ్స్. దేవుని బిడ్డలు ఆలయానికి వచ్చాము, ఆయనను ఆరాధించు ఉన్నాము. ఆయన ఆజ్ఞలకు విధేయులము కాకుంటే శూన్యము, వ్యర్థము. మన క్రైస్తవ మనుగడ, మన క్రైస్తవ జీవిత యాత్ర వ్యర్థము. మన క్రైస్తవ జీవిత సారాంశము ఏమంటే ప్రభు యొక్క ఆజ్ఞలకు విధేయత చూపుట అనేదని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభు వెళ్ళిపోతూ ఆయన నాలుకపై కదులాడిన చివరి మాట భూదిగంతముల వరకు అన్న మాట ఇదివరకు మనం గమనించాం. The last words on his lips
బిఫోర్ అసెన్షన్, ద అటర్మోస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్. ఇది ఆయన హృదయ తపనగా ఉంటూ ఉన్నది. ఎంతమందికి అందినా ఇంకా దిగంతముల వరకు ఆయన శుభవర్తమానము వెళ్ళవలసి ఉన్నది, అందించవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సుమారు 10 సంవత్సరముల క్రితం డాక్టర్ హ్యూ హాయిల్ అనేటటువంటి దైవజనుడు మన హైదరాబాద్ బైబిల్ కాలేజీకి వచ్చినాడు. ఆయన ఉపదేశములలో ఒక అంశము 49 కమాండ్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క 49 ఆజ్ఞలు అన్నది ఒక పాఠ్యాంశముగా ఒక వారమంతా ఆయన బోధించినాడు. మళ్ళా అదే బోధించాలని ఆయన తర్వాతి పర్యటనలో కూడా కోరగా మరి వివరముగా ఆయన దానిని మనకు బోధించినాడు. ఈ స్థలములో బైబిల్ కాలేజీలో ఆ పాలు పొందిన వారందరికీ ఈ దివ్యమైన సందేశం అందించబడింది. ఇదిగో ఇన్ని ఆజ్ఞలు ఉన్నాయా అనేది ఒక కనువిప్పు, నాకు ఒక ప్రత్యక్షత. నేను మీకు ఏమేమి ఆజ్ఞాపించానో వాటన్నిటిని గైకొనాలనే మాట తెలుసు అందరికీ, మనకి. అయితే ఎన్ని బోధించాడు, లేకపోతే ఎన్ని ఆజ్ఞాపించాడు, ఎన్ని ఆజ్ఞలు ఉన్నవి అన్నది నేనెప్పుడు లెక్క పెట్టలా, మనమెవరూ లెక్క పెట్టలా. అయితే దైవ పండితులు వాటిని క్రోడీకరించి 49 ఆజ్ఞలు ప్రభువైన యేసు శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞలని చెప్పి అందించినారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఏమిటో తెలిస్తే కానీ వాటిని పాటించటానికి మనకు అవకాశం ఉండదు. ఏది మనం పాటిస్తున్నాం, ఏది పాటించట్లేదని చూసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అయితే వాళ్ళ సేవలను బట్టి ఇన్ని ఆజ్ఞలు ప్రభువు సాక్షాత్తు తన నోటితో తన శిష్యులకు అందించినాడు అనేది మనకు వారి పరిశోధన వల్ల వెల్లడవుతూ ఉంది. లాన్స్ వాల్నావ్ అనేటటువంటి మరొక దైవజనుడు ఒక గ్రంథం రాశాడు ప్రభు యొక్క ఆజ్ఞల గురించి. 50 కమాండ్స్ ఆఫ్ క్రైస్ట్, 50 ఆజ్ఞలు అని చెప్పి వాటిని గూర్చిన గ్రంథము ఆయన రాసినాడు. 50 ఆజ్ఞలు ఏమి అన్నీ కూడా క్రోడీకరించాడు. అయితే వాటిని 2 విభాగాలుగా వర్గీకరించాడు. మొదటి 25 ఆజ్ఞలు ప్రిన్సిపల్స్ దట్ అప్లై టు ఎనీ నేషన్ ఆర్ ఎనీ పీపుల్. క్రైస్తవులే కానక్కర్లా, క్రీస్తు బిడ్డలే కానక్కర్లా, లోకములో దేవుని చేత సృజింపబడిన ప్రతి వారికి అవసరమైనటువంటి ఆదేశములు ఆయన ఇచ్చినాడు. అవి ఒక 25 ఆదేశాలు మొదటగా ఈ లాన్స్ వాల్నావ్ అని ఆయన క్రోడీకరించినాడు. 25 కమాండ్స్, దే ఆర్ ప్రిన్సిపల్స్ దట్ అప్లై టు ఎనీ నేషన్, ఎనీ పీపుల్. దే ఆర్ టీచింగ్స్ ఆఫ్ జీసస్ ఫర్ ఆల్ పీపుల్స్ అండ్ ఆల్ టైమ్స్. అందరికీ అన్ని వేళల వర్తించేటటువంటి ఆ ఉపదేశములు ఇవి. ఏ సంస్కృతిలోనైనా, ఏ జనాంగములోనైనా, ఏ భాష మాట్లాడు వారి మధ్యనైనా వీటిని మనం అందించగలం. సార్వత్రికమైనటువంటి అనుసరణీయమైన నియమాలుగా ఇవి అందరికీ ఉపయోగకరంగా ప్రభువు ఇచ్చినాడు. 25లో మొదటి ఆజ్ఞ ఈరోజు మనము చూస్తాము. వి విల్ సీ ద ఫస్ట్ కమాండ్ టుడే. ఇకపోతే 24 ఉన్నాయి. 24 కూడా రానున్న 8 వారాల్లో ఒక్కొక్క వారము 3 ఆజ్ఞల చొప్పున మనం చూడగోరుతూ ఉన్నాం. ఈ 25 ఆదేశాలు మొట్టమొదట మనం చూస్తున్నాము. ఇవి అందరికీ సంబంధించి, క్రైస్తవులకే కాదు మానవాళి అందరికీ అవసరమైనటువంటి ఆదేశములు. ఇకపోతే తర్వాతి 25 ఆదేశాలు, వాటిని మనము క్రీస్తు అనుచరులకే, క్రీస్తును అనుసరించే వారికే, వెంబడించిన వారికే అర్థమయ్యేవి
అర్థవంతంగా ఉండేవి, అన్వయించుకోదగినవి అన్నటువంటి 25 ఆదేశాలు తరువాత ఉన్నాయి. వీటిని ఒక 13 వారాల్లో మనం చూస్తాం. 12 వారముల పాటు రెండేసి ఒక్కొక్క వారం చూస్తాము. చివరి ఆదివారం 25వ ఆదేశము ముగింపు మనము చూస్తాం. ఇది ఒక గొప్ప ఉత్సాహకరమైన ప్రయాణముగా మన కొరకు దేవుడు అనుగ్రహించుచున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని ప్రజలందరూ శిష్యులుగా ఆయనకు లోబడేటటువంటి వారుగా, విధేయత ద్వారా ఆయన ప్రజ అనేటటువంటి ఆ గుర్తింపు కలిగిన వారుగా ఉండాలని ఆయన యొక్క అభీష్టమై ఉంటూ ఉన్నది. రబ్బీలు వాళ్ళ పని ఏమిటి, వాళ్ళ ఆ జీవిత కర్తవ్యము ఏమిటి అంటే ధర్మశాస్త్రాన్ని వివరించడం, వ్యాఖ్యానించడం. వాళ్ళ పరిస్థితి ఆ రీతిగా ఉన్నది. రబ్బాయిస్ ఆర్ ఇంటర్ప్రిటర్స్ ఆఫ్ ద లా. వాళ్ళు వ్యాఖ్యాతలు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రజలకు, పరిస్థితులకు అన్వయిస్తూ వ్యాఖ్యానించేటటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు కూడా రబ్బీగా పరిగణింపబడ్డాడు, పిలువబడ్డాడు. రబ్బీగా యేసు నుండి కూడా ఇలాంటి విధి అందరం ఆశించటం అత్యాశ కాదు. ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ జీసస్ టు ఇంటర్ప్రిటింగ్ ద లా. ఇదిగో ఆయన చెప్పాడు, ధర్మశాస్త్రములో మీరు ఇది విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా అని ఆయన 3-4 పర్యాయములు నూతనమైనటువంటి భాష్యం, నూతనమైనటువంటి వ్యాఖ్యానం ఆ పురాతనమైన ఆ ధర్మశాస్త్రానికి ఆయన ఇచ్చినాడు. సమకాలీన పరిస్థితులకు ప్రజలు ఏ రీతిగా దానిని అన్వయించుకోవాలి, ఏ రీతిగా తమ జీవితములో భాగముగా చేసుకోవాలనేది ఆయన వెల్లడి చేసినాడు. ఎవ్రీ రబ్బాయ్ హ్యాడ్ ఎ స్పెసిఫిక్ యోక్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ప్రతి రబ్బీ కూడా ఆయన ఇచ్చే వ్యాఖ్యానం బట్టి ఆయన శిష్యులందరూ దాని అంతటిని ఆయన వ్యాఖ్యానించినట్టుగా అనుసరించాలి. అది వాళ్ళ మీద ఉన్న కాడి. ఆయన కింద ఉన్న శిష్యులందరిపై ఉన్న కాడి ఏమంటే ఆయన వ్యాఖ్యానానికి కట్టుబడి ఉండాలి. అయితే యేసు ప్రభు యొక్క ఆ కాడి ఏమంటున్నాడు ఆయన, నా కాడి వేరే కాడి లాంటిది కాదు, నా కాడి అందరూ మోపే అధికమైన భారముతో కూడిన కాడి కాదు, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని చెబుతున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనం. కాడి అనే మాటకి ఈ విపులమైన అర్థం ఈరోజునే నేను గ్రహించాను. కాడి అంటే మామూలుగా కాడి ఎత్తుకోవడము, ఆయన ఆ పిలుపు కిందకి రావటము, లోబడటం అని అనుకుంటాము. అయితే ఆయన వ్యాఖ్యానించినటువంటి ఆదేశములు అది మనపై విధింపబడి ఉండగా అది మన కాడిగా మనము చూస్తూ ఉన్నాము, గ్రహిస్తూ ఉన్నాము. అయితే ఆయన కాడి సులువుగా ఉన్నదని ఆయన చెబుతూ ఉన్నాడు. హీ డిడ్ంట్ కాంప్లికేట్. ఇతరుల వలె ఆయన ఈ నియమాలను ఆ మానవులకు అతీతమైనవిగా, ఆచరణకు అసాధ్యమైనవిగా ఆయన చెప్పలేదు. కానీ ఆయన అనుదినము అందరూ అనుసరించదగిన రీతిగా ఆయన వ్యాఖ్యానించినాడు. ఆయన ఆ కాడి సులువుగా ఉన్నది. అంతేకాదు ఆయన కాడి అధికారపూర్వకంగా ఉన్నది. ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన వ్యాఖ్యానము అందరిలా లేదు. శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె ఈయన మాట్లాడటం లేదు. ఈయన అధికారము గలవాని వలె బోధించుచున్నాడని అనేకులు విస్మయము చెందినారని గమనిస్తూ ఉన్నా. కమింగ్ విత్ అథారిటీ, విత్ రిజల్ట్స్ దట్ మేడ్ లైవ్స్ బెటర్. ఇదిగో గొప్ప ఫలితాలు, ప్రతి జీవితాన్ని సుసంపన్నం చేస్తూ
మెరుగైనదిగా చేసేటటువంటి సత్ఫలితాలు ఆయన ఉపదేశము ద్వారా, ఆయన బోధించిన ఆ నియమాల ద్వారా, ఆ కాడి ద్వారా వస్తూ ఉన్నది. జీవితానికి కావలసిన మార్గదర్శక సూత్రములు ఇవి, గైడ్ లైన్స్ ఫర్ లివింగ్. ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకోగలం, ప్రతి ఒక్కరూ దీని యొక్క ప్రతిఫలం పొందుకోగలం. ఎవ్రీ హ్యూమన్ కెన్ అండర్స్టాండ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ కెన్ ప్రాఫిట్ ఫ్రమ్ దెమ్. ఈ ఆదేశములు తన శిష్యులకు అందించటానికి 40 దినములు ఆయన వారితో ఉన్నాడు. ఇదంతా కూడా వాళ్ళకి అప్పగించినాడు. 50 ఆజ్ఞల రూపములో ఈ కోర్ కరిక్యులం, ఆయన సారాంశం, ఆయన సందేశం యొక్క సారాంశం అంతా ఈ కోర్ కరిక్యులంగా తన శిష్యులకు అందించినాడు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. నేను మీకు ఏమి నేర్పించినానో మీరు వారికి నేర్పించండి. వారు లోబడులాగున, వారు గైకొనులాగున మీరు వారికి బోధించండి అని ఆయన చెప్పినాడు. క్రీస్తు యొక్క ఈ ఆదేశములు ఇదిగో దేవుని ప్రేమించటానికి, మనుష్యులను ప్రేమించటానికి పనికొచ్చేటటువంటి విధానాలుగా ఉంటూ ఉన్నాయి. వేస్ టు లవ్ గాడ్ అండ్ టు లవ్ అదర్స్, దిస్ కమాండ్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ఆదేశాలు అనుసరిస్తే ఆయన ప్రేమించాలనేది నెరవేరుతుంది, ఇతరులను ప్రేమించాలనేది నెరవేర్చగలుగుతున్నాం ఆయన ఆజ్ఞలకు లోబడుట ద్వారా. ఇదిగో సారాంశం, ధర్మశాస్త్రం అంతటి యొక్క సారాంశం ప్రభువు చెప్పాడు మత్తయి 22:40 యోహాను సువార్త 13:34 కూడా. ఏమిటి? ద థీమ్ ఆఫ్ ఆల్ స్క్రిప్చర్, ద ఎసెన్స్ ఆఫ్ ద లా. 2 విషయాలు, టు లవ్ గాడ్ విత్ ఆల్ అవర్ హార్ట్స్, మన పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించటం, ఒకరినొకరు ప్రేమించటం. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటి యొక్క సారాంశమై ఉన్నదని ఆయన తెలియపరిచినాడు. ఎప్పుడైతే మనము ఒక ఆదేశానికి విధేయత చూపిస్తూ ఉంటామో అక్కడ ఆశీర్వాదము మనం చూడగలుగుతాం. వెనెవర్ ఎ కమాండ్ ఈజ్ ప్రాక్టీస్డ్ దేర్ ఇస్ ఎ బ్లెస్సింగ్. ఎంతమంది లోబడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఇది వారి యొక్క అనుభవం. దేవుని ఆజ్ఞలకు లోబడుట ద్వారా ఆశీర్వాదం. అబ్రహాము దేవుని ఆదేశమునకు లోబడ్డాడు. నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినప్పటికీ అతడు లోబడి వెళ్ళి, అతని విధేయత వలన ఆయన ఆశీర్వాదం ఆయనపై, ఆయన ఇల్లంతటిపై, అంతేకాదు ఆయనను బట్టి సమస్త కుటుంబములు, వంశములు నీ యందు ఆశీర్వదించబడునని దేవుడు సెలవిచ్చినాడు. అలాగున చేస్తాం. ఎక్కడ దేవుని యొక్క ఆజ్ఞలకు మనము లోబడతామో అక్కడ ఆశీర్వాదం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఆదేశాలను గురించిన ఉపదేశము సంఘములలో క్రమబద్ధంగా మనము చూడటం తక్కువగా ఉన్నది. ఆదేశాల గురించి ఇన్ని ఆదేశాలు ప్రభువు ఇచ్చాడన్న సంగతి, అవి ఏమిటి, వాటి భావం ఏమిటి, వాటి ఉపయోగం ఏమిటనేది ఏ ఆలయములో, ఏ సంఘములో ఎవరు కూడా పూనుకొని పఠించిన పరిస్థితి నేను చూడలేదు. అయితే దేవుడు ఈ దినాల్లో మరలా మనతో మాట్లాడుతున్నాడు, మరొక అవకాశం అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో ఈ విమోచన దినముది మనకు. దేవుడు మనలను 11 వారముల యొక్క ఆ బంధకములలో నుండి విడిపించినాడు. ఆయన సన్నిధిలోనికి మనం రాగలిగినాము. ఇది దేవుని యొక్క గొప్ప విడుదల. ఆయన ఆదేశములను మనము మనసారా గైకొనవలెను, ఆచరించవలను, ఆ రీతిగా ఆయనను సన్మానించవలను. డగ్ స్మాల్ అనేటటువంటి ఒక దైవజనుడు ఏం చెప్పాడు అంటే, ఇదిగో మనము ఆజ్ఞలను గురించి బోధించటం మానేశాం సంఘాల్లో.
ఆజ్ఞల గురించి బోధించటం మానేశాం. దాని స్థానములో అనుకూలత, ఎవరికి ఏది అనుకూలమైతే అది వాళ్ళకి అందించటం అన్నట్టుగా మనము మారిపోయాము అంటూ ఉన్నాడు. We have stopped preaching commandments and replaced them with conveniences. అయితే ఈ పరిస్థితికి ఒక పరిష్కారం దేవుడు మనకు మన మధ్య అనుగ్రహించటం దేవునికి స్తోత్రము. ఇది ఒక గొప్ప దీవెన అని నేను నిశ్చయంగా నమ్ముతూ ఉన్నా. మంచిది. ఈ ఉపద్ఘాతం అంతా కూడా మనందరికీ కూడా ఒక గొప్ప గ్రహింపును, ఒక గొప్ప వివరణ అందిస్తూ ఉన్నదని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ దినము మొదటి ఆజ్ఞను మనం చూడగోరుతూ ఉన్నాం. మొట్టమొదటి ఆజ్ఞ, మొదటి 25లో మొట్టమొదటి ఆజ్ఞ అనగా ఈ ఆజ్ఞ ఆయన ప్రజలకు, ఆయన సృజించిన మానవాళి అందరికీ అవసరమైనటువంటి ఆదేశముగా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ మొట్టమొదటి ఆజ్ఞ మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనము 24వ వచనములలో మనం చూస్తూ ఉన్నాం. బీ రెకన్సైల్డ్. ఇది మొదటి ఆజ్ఞ. ద ఫస్ట్ కమాండ్ ఈజ్ టు బీ రెకన్సైల్డ్. సమాధానపడు అనేటటువంటిది మొదటి ఆజ్ఞ. ఏమున్నది? కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పించుము. ఇఫ్ యూ ఆర్ ఆఫరింగ్ యువర్ గిఫ్ట్ ఎట్ ద ఆల్టర్ and there remember that your brother or sister has something against you, leave your gift there in front of the altar. First go and be reconciled to them, then come and offer your gift. మనమందరం విన్నటువంటి వాక్య భాగమే ఇది. ప్రభు యొక్క పర్వత ప్రసంగములో మనము ఈ మాటలు ఎరుగుదము, చూస్తూ ఉన్నా. ఏమిటి ఇక్కడ? ఎవరికైనా ఏదైనా వ్యతిరేకత, విరోధము ఉన్న ఎడల, సంథింగ్ అగెయిన్స్ట్, సహోదరునికి విరోధముగా ఉన్న పరిస్థితి ఇలాంటిది ఉన్నప్పుడు దేవుడిచ్చే ఆజ్ఞ ఏమంటే సూచన కాదు ఇది. దీస్ ఆర్ నాట్ ఆప్షనల్స్, దీస్ ఆర్ కమాండ్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ఆజ్ఞ ఇది. ఏమంటున్నాడు? సమాధానపడు అనేటటువంటి ఆ పిలుపు, ఆ ఆదేశము ప్రభు అందిస్తూ ఉన్నాడు. ఆదిలో మనము చూసినప్పుడు మొట్టమొదటి సోదరులిద్దరు, ద ఫస్ట్ 2 brothers, ఎవరు వాళ్ళు? హేబెలు, కయీను. హేబెలు అనేటటువంటి వారు, వాళ్ళిద్దరూ అసూయతో, ద్వేషముతో, పగ, విరోధము ఇవన్నీ వాళ్ళ జీవితములో అక్కడ కనపరచబడింది. ద ఫస్ట్ 2 brothers, they demonstrated jealousy, hatred, animosity, which is all a result of sin. ఇదంతా కూడా పాపము యొక్క ఫలితముగా మనము చూస్తూ ఉన్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు మానవ జాతి అంతటిలో ఈ పాప ఫలితము మనం గమనిస్తూ ఉన్నాం. ఇదిగో ఆయా దేశాల్లో విభిన్న నామములతో పిలువబడుతూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా పాపము యొక్క ఫలితము. కుల వ్యవస్థ, ఆ రీతిగా విభజన, తారతమ్యములు, వేర్పాటు, క్లాస్ డిస్టింక్షన్స్, క్యాస్ట్, క్లాస్, వర్గ
విభేదములు, వర్గ పోరాటము, మన దినాల్లో ఇప్పుడు చూస్తూ ఉంటే జాతి విభేదాలు, జాతి అహంకారముతో కూడిన ఆ మారణకాండ, రేసిజం, ఈ రీతిగా మనము ఈ దుష్ఫలితాలను గమనిస్తూ ఉన్నాం. పాపము యొక్క ఫలితముగా ఈ పరిస్థితి చూస్తున్నాం. దీనికి ఒక ముగింపు లేదా, ఒక పరిష్కారము లేదా? ప్రభు యొక్క ఆదేశమునకు లోబడుటయే పరిష్కారం. బీ రెకన్సైల్డ్, మీరు సమాధానపడుడి అనేటటువంటి పరిస్థితి. చరిత్రలో 2 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు ఉదహరించగోరుతా ఉన్నాను. సౌత్ ఆఫ్రికా, సౌత్ వెస్ట్ ఆఫ్రికా, ఆ దేశంలో అపార్థైడ్ అనేటటువంటి ఒక విధానము ఏలుబడి చేసింది. అపార్థైడ్ అనేటటువంటి ఆ విధానం ఏమిటంటే, ఇదిగో తెల్ల జాతి వాళ్ళందరూ, నల్ల జాతి వాళ్ళందరూ, 2 రకాలుగా సంకర జాతిగా ఉన్నవాళ్ళు వేరువేరుగా నివసించాలి, వాళ్ళు వీళ్ళు కలవటానికి లేదు అనేటటువంటి విభేదములు, ఆ రకమైనటువంటి తారతమ్యము. తక్కువ మంది ఉన్నారు తెల్ల జాతి వాళ్ళు, కానీ వాళ్ళే పాలిస్తూ ఉన్నారు. 1948వ సంవత్సరము నుండి 1990వ సంవత్సరం వరకు సుమారు 50 సంవత్సరాల పాటు ఈ పరిస్థితి అక్కడ రాజ్యమేలింది. అయితే ఏప్రిల్ 27, 1994వ సంవత్సరం నెల్సన్ మండేలా ఆ చెరసాలలో నుంచి విడుదల చేయబడ్డాడు. శాంతియుతముగా ఎన్నికలు నిర్వహించబడ్డాయి. అందరికీ స్వాతంత్ర్యము లభించింది. ఫ్రీడమ్ డేగా ఆ రోజును వాళ్ళు పాటిస్తా ఉన్నారు. ఇదిగో విభేదాలకు ఒక అంతము, రెకన్సైల్ ఆలోచన చేస్తూ ఉన్నారు. కొంతకాలముగా వాళ్ళు ఆ రీతిగా పూనుకొని ఆ దేవుని యొక్క విడుదలకు మార్గము సరళము చేసినారు. మరొక సాదృశ్యం 20వ శతాబ్దం ఆరంభములో పెంతెకోస్తు ఉద్యమం. ఆ ఉద్యమము ఒక నల్ల జాతి నాయకుని ద్వారా ఆరంభించబడి, ఆ నల్ల జాతి ఆ నాయకుడు ఆ ఉజ్జీవమును ఆరంభించినప్పుడు ఆ పెంతెకోస్తు ఆత్మతో, దేవుని ఆత్మతో నింపబడటానికి ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది అజూసా స్ట్రీట్ ఆ స్థావునకు తరలి వచ్చారు. తెల్లవాళ్ళు మొదట అభ్యంతరపడ్డారు. ఏమిటి, ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకోవటం ఏమిటని. అయితే దేవుడు వాళ్ళ హృదయాల్లో తన కార్యము చేయబట్టి ఆ పశ్చాత్తాపముతో మరుసటి దినాన అక్కడికి రావడము, ప్రార్థన చేయించుకోవడము, ఆత్మ అభిషేకము నింపుదల పొందుకోవడము, ఆ దీవెనతో తమ తావులకు వెళ్ళడం అనేక మందికి గొప్ప దీవెనగా ఉండడం. మన సంఘానికి సంబంధించినటువంటి క్యాష్వెల్, జీబీ క్యాష్వెల్ అనేటటువంటి తెల్ల జాతివాడు ఇదిగో తూర్పు తీరము నుండి ఆ కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఆ దక్షిణ తీరానికి వెళ్ళినాడు ఇది విని. అయితే అక్కడ అభ్యంతరపడ్డాడు. ఆ రాత్రి దేవుడు అతని హృదయములో ఒప్పింప చేసి అతని జీవితంలో ఆయన కార్యము చేయుటను బట్టి మరుసటి దినము ఆ నల్ల జాతి వాని దగ్గరికి వెళ్ళినాడు. ఆ దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. మళ్ళా తూర్పు తీరానికి స్వస్థలానికి వచ్చాడు. అక్కడ గొప్ప ఉజ్జీవము దేవుడు అతని ద్వారా జరిగించినాడు. అజూసా స్ట్రీట్లో ఇది ఆరంభమైంది. ఇదిగో ఈ వ్యక్తి ద్వారా అజూసా ఈస్ట్ అనేటటువంటి ఆ తూర్పు తీరములో ఆ ఉజ్జీవము దానికి కారకుడుగా ఉన్నాడు. మంచిది, అందరూ కలిసి
దేవుని దీవెన పొందుతూ ఉన్నారు. అయితే 1906 సంవత్సరంలో ఆరంభమైన ఈ ఉద్యమం 1948 సంవత్సరం వచ్చేటప్పటికి వ్యవస్థీకరణ అయిపోయింది. మరలా ఏమైపోయింది? ఈ పెంతెకోస్తు సంఘాలన్నీ ఒక సమాఖ్యగా ఉండాలి అని పెంటెకోస్టల్ ఫెలోషిప్ ఆఫ్ నార్త్ అమెరికా అని PFN అని మొదలుపెట్టారు 1948లో. అయితే అందులో అందరూ తెల్లజాతి వాళ్ళే. నల్లజాతి వాళ్ళకి సభ్యత్వం లేని పరిస్థితి. దేవుడు దీనిని గూర్చి నాయకత్వమును ఒప్పింపచేసినాడు. 1994లోనే ఇది కూడా మరొక అద్భుతం అమెరికాలో చేసినాడు. ఇక్కడ ఆఫ్రికాలో, అటు అమెరికాలో 1994 అక్టోబర్ 17వ తారీఖున మెంఫిస్ అనేటటువంటి ఆ తావులో దేవుడు చేసిన అద్భుతం ఏమంటే, ఇదిగో జాతి అహంకారమును బట్టి వాళ్ళు పరితపించి దేవుని సన్నిధిలో రోధించి ఆ క్షమాపణ వేడుకొని వాళ్ళు కూడా ఒకరినొకరు క్షమించమని చెప్పుకొని ఒకరి పాదములు ఒకరు కడుగుకొని సమాధానపడినటువంటి ఆ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చరిత్రలో దీనిని మెంఫిస్ మిరకిల్ అని పిలుస్తూ ఉన్నారు. దేవుడు చేసిన అద్భుతాలు. బీ రికన్సైల్డ్, ఇదే పరిష్కారం. వేర్పాటు దేవుని పరిష్కారం, విభజన దేవుని పరిష్కారం. ఇదిగో అంతరాంతరాలు లేక అగాధము మనుషుల మధ్య, సమాజముల మధ్య దేవుని పరిష్కారం సమాధాన పడుట వలన దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఈ దినాల్లో మరలా ఈ COVID-19 కరోనా వైరస్ లాగా దానికంటే తీవ్రంగా ఈ వైరస్ ఆఫ్ రేసిజం, ఈ రేసిజం అనే ఆ వైరస్ ఈ దినాల్లో చాలా విపరీతంగా ప్రబలమైపోతూ ఉన్నది. దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టని దాన్ని బట్టి, దేవుని మాటకు లోబడకపోవటను బట్టి ఇదిగో ఈ దుష్పరిణామాలు సమాజములో మనము చూస్తూ ఉన్నాం. సమాధానపడు, దేవుని యొక్క సందేశం ఇది, ప్రభు యొక్క ఆదేశం ఇది. లెర్న్ టు వాక్ ఇన్ హార్మనీ విత్ అదర్స్. ఇతరులతో సామరస్యంగా నీవు నడవడం నేర్చుకో. ఇతరులతో సామరస్యంగా నడవడం నేర్చుకో. డిజైనింగ్ దేర్ నీడ్స్, వాళ్ళ అవసరతలు గుర్తించు. బిల్డింగ్ బ్రిడ్జెస్, వారధులు నిర్మించు. అగాధాలు అంతమైపోవాలి, అందరూ ఏకం కావాలి, వారధులు నిర్మించాలి. ఇదిగో ఇది జరగటానికి గాను ప్రభు ఆదేశమునకు లోబడుట అవసరమై ఉంటున్నది. అప్పుడు వస్తువులను మనం విలువైన వాటిగా పరిగణించం. మానవులు, వారి విలువ వస్తువుల విలువ కంటే గొప్పదని మనం గుర్తిస్తాము. మానవులతో సంబంధ బాంధవ్యాలు, ఆ సమాధానం, ఇది ప్రాముఖ్యమని మనం గమనిస్తాం. ఇది ఒక బాధ్యతగా మనం దీన్ని చూస్తూ ఉన్నాం. రికన్సైల్ అనేటటువంటి ఆ ఆదేశమును బట్టి మనపై దేవుడు ఒక బాధ్యత ఉంచినాడు, అందరిపై. ఇది చెప్పాను నేను, మా క్రైస్తవులకే కాదు ఇదని, మానవులందరి కొరకు ఇది. ఇదిగో ఏమిటి బాధ్యత అంటే, నా నుండి ఏమి కోరబడుతూ ఉన్నది అనేది తెలుసుకోవడం, దాన్ని చేయటం. ప్రతివారు కూడా దేవుని చేత సృజింపబడ్డాం. ప్రతివారి కొరకు ఒక ఉద్దేశం ఉన్నది. ప్రతివారు చేయగలిగింది ఒకటి ఉన్నది. ఇదిగో నా నుండి ఏది అవసరం సమాజానికి, ఇతరులకు తెలుసుకోవడం, దాన్ని చేయడం, ఆ బాధ్యత మన మీద ఉన్నది. తర్వాత మన మాటను మనము నిలుపుకోవాలి. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా మనము ఉండాలి. కీప్ మై ప్రామిసెస్. తర్వాత మూడవది, నాట్ మేక్ ఎక్స్క్యూజెస్. సాకులు చెబుతాం సాధారణంగా తప్పించుకోవటానికి, సంజాయిషీలు ఇస్తూ ఉంటాం, సమర్థించుకోవడాలు జరుగుతూ ఉంటాయి. నో ఎక్స్క్యూజెస్. నో యువర్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ.
అండ్ డూ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ, కీపింగ్ యువర్ ప్రామిసెస్. అంతేకాదు నా పనిని నా శక్తి కొలది, నా సామర్థ్యం కొలది నేను చేయవలసిన బాధ్యత దీనిలో ఉన్నది. సమాధానపడుడి అనే దాంట్లో నేను చేయవలసిన ఆ పని నా సామర్థ్యం కొలది నేను చేయాలి. టు డూ ఆల్ మై వర్క్ టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. ప్రసంగి మనకు ఇచ్చేటటువంటి ఉపదేశం అది. నా పని ఏమిటి తెలుసుకోవటం, నా పనిని నేను నిర్వహించటం, ఈ బాధ్యత ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నాం. సంజాయిషులు కాదు, సాకులు కాదు. ప్రతి ఒక్కరం ఎవరి పని వాళ్ళము చేసినప్పుడు సమాధానం మన మధ్య వర్ధిల్లడానికి అవకాశం కలుగుతుంది. ఎప్పుడైతే నాకు ఇయ్యబడిన పని, దేవుని చేత నాకు ఇయ్యబడిన పని నేను చేస్తానో, ఆ పని నేను చేసినప్పుడు అందరి యొక్క నమ్మకత్వాన్ని నేను సంపాదించుకుంటాను. అందరూ నన్ను నమ్ముతారు. వెన్ ఐ కంప్లీట్ ద వర్క్ గివెన్ మీ టు డూ, ఐ గెయిన్ ట్రస్ట్ ఫ్రమ్ అదర్స్. ఇతరుల నమ్మకత్వాన్ని నేను పొందుకోగలుగుతాను. ఆ మంచి ఆ ప్రతిష్ట అనేది ఇంకా అధికమైనటువంటి బాధ్యత కొరకు నాకు ఆ దారి చూపుతుంది, లేకపోతే మార్గము సరళము చేస్తూ ఉంది. మై గుడ్ రెప్యుటేషన్ విల్ ఓపెన్ ద డోర్ ఫర్ ఇంక్రీస్డ్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యతలో అధిక బాధ్యతలో మనము వర్ధిల్లడం ప్రభు యొక్క ఆదేశానికి లోబడినప్పుడు జరుగుతుంది. దానికి ఫలితం ఉన్నది. ముందే చెప్పుకున్నాం, ఏ ఆదేశానికి మనం లోబడిన దీవెన ఉన్నదనే సంగతి ముందు చూసాం. ఏమిటి ఇక్కడ ప్రయోజనం? మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. పీపుల్ విల్ రీప్ వాట్ దే సో. మనం విత్తేదే మనం కోస్తాము. మనము సమాధానాన్ని విత్తితే సమాధానమునే కోస్తాం. మనము కలహమును విత్తితే కలహమునే కోస్తాం. ఇదిగో తమ పనిలో నిర్లక్ష్యముగా ఉన్నవారు, తాము చేయాల్సిన ఆ పనిలో నిర్లక్ష్యముగా ఉన్నవారు ఫలితం ఆశించటానికేమీ లేదు. వాళ్ళు దేవుడిచ్చేటటువంటి ఆ గొప్ప ప్రతిఫలం ఈ లోకములో మనందరి మధ్య ఆయన రాజ్యములో నిత్యత్వములో మనము పొందుకోవాలి. మానవులందరికీ ఒక అవకాశం ప్రభువైన యేసు అనుగ్రహిస్తూ ఉన్నాడు. బీ రికన్సైల్, సమాధానపడుడి. ఇది దేవుని యొక్క పిలుపు. దేవునితో సమాధానపడాలి, ఒకరితో ఒకరు సమాధానపడాలి. దేవుడు తన వాక్యమును మన కొరకు దీవించునుగాక. ఆయన మాట మనము గైకొనుట, ఆ విధేయత అనేది ఆయనలో వర్ధిల్లుతూ ఆయన శిష్యులముగా ఆయన మహిమపరచుదుముగాక. దేవుడు దీవించునుగాక, మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. నీవు మమ్మును పోషించు,
దేవునికి స్తోత్రం. దేవుడు అనుగ్రహించిన ఈ ఓపెన్ డోర్ను బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్ ఫర్ దిస్ ఓపెన్ డోర్ ఆఫ్టర్ సమ్ 11 weeks ఆఫ్ లాక్డౌన్. అయినను మనము జాగ్రత్తగా ఉండవలననేది జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాస్కులు, గ్లవ్స్, శానిటైజర్స్, సోప్ వాష్ ఇవన్నీ మనము ఉపయోగించవలను. ఆలయంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సోషల్ డిస్టెన్సింగ్, చర్చిలో కూడా సీటింగ్లో మనము దూరముగా ఉంటూ ఉన్నాము. కుటుంబానికి ఈలాగున మనం ఏర్పాటు చేసుకున్నాము. ఈ జాగ్రత్తలన్నీ కూడా అందరూ గమనించవలనని మనవి చేస్తూ ఉన్నాం. ఈ బాధితుల కొరకు, వారికి సేవలు అందించేటటువంటి వారి కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉండాలని ప్రత్యేకముగా అందరికీ నేను విన్నవించుకుంటూ ఉన్నాను. Let us keep praying for the victims and for the frontliners. ఇదిగో మన ప్రియ సహోదరి డైజీ పాల్ వారి ఫ్లాట్ ఎదురుగా ఉన్నటువంటి ఫ్లాట్లో ముగ్గురు కోవిడ్ సస్పెక్ట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇటీవల అనే వర్తమానం వింటూ ఉన్నాం. అలాగున్న శివానగర్ కాలనీలో కూడా ఈరోజు ఉదయం అందిన వర్తమానమును బట్టి మొట్టమొదటి కోవిడ్ సస్పెక్ట్ కేస్ ఐడెంటిఫై చేయడం జరిగిందని వింటూ ఉన్నాం. సో ఈ ప్రియ కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము, బాధితుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఆ ప్రభు యొక్క క్షేమం దేవుడు ఈ సన్నిహితముగా ఉన్న గృహాలకు, కుటుంబాలకు, మనందరికీ కూడా ఎల్లప్పుడూ అందించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. 91వ కీర్తన అందులో వాగ్దానములు ప్రతి ఒక్కరము వీరి కోసము, మన కోసం దయచేసి ప్రార్థనాపూర్వకంగా స్వతంత్రించుకుందాము, ప్రభువును వేడుకుందాం. ఈరోజు ఉన్నతముగా ఈ ఆరాధనలు మన మధ్య నిర్వహింపబడడానికి మనకు సహాయం అందించిన స్పెషల్ చర్చ్ ఫోర్స్ అందరికీ నేను కృతజ్ఞత తెలియచేస్తూ ఉన్నాను. వారి సమయము కొరకు, వారి సేవల కొరకు టెంపరేచర్ టెస్టింగ్, అలాగే హ్యాండ్ శానిటైజేషన్, సీటింగ్ క్లస్టర్స్ వీటన్నిటినీ ఏర్పాటు చేయటంలో సహకరించిన మన ప్రియులకు కృతజ్ఞత వ్యక్తిగతంగా సంఘమంతటి తరఫున తెలియచేస్తూ ఉన్నాను. దశమ భాగములు అర్పణలు మనము ఆన్లైన్లో లేదా గూగుల్ పేలో అందించచ్చు ఉన్నాము. ఆ రీతిగా కొనసాగించవలనని మనవి చేస్తూ ఉన్నాను. ఆ సౌకర్యము లేని పక్షమున ఇక్కడ ఆఫరింగ్ బాక్స్లో మీరు వెళ్ళుచుండగా మీ ఆఫరింగ్స్, మీ టైప్స్ అందులో డ్రాప్ చేయాలని మనవి చేస్తున్నాం. కవర్లో పెట్టి మీరు డ్రాప్ చేయండి. డ్రాప్ ఇన్ ద బాక్స్ యాజ్ యూ లీవ్ యువర్ టైప్స్ అండ్ ఆఫరింగ్స్. పుట్ ఓన్లీ ఇన్ కవర్స్, నో లూజ్ కాయిన్స్ ఆర్ నోట్స్. ఇది దయచేసి గమనించండి. లూజ్గా వేసేయవద్దు. నాణ్యములు కానీ కరెన్సీ నోట్లు కానీ కవర్లో పెట్టి మీ పేరు రాసి మీరు అందించాలని మనవి చేస్తున్నాం. కావాలంటే కవర్లు మీరు ఇంటికి తీసుకుని వెళ్ళండి. ఈ దినములన్నిటిలో ఉపయోగించటానికి సిద్ధపడటానికి వీలుగా. డ్రాప్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ ఆల్సో ఇన్ ద బాక్స్. మీ ప్రార్థన విన్నపములు కూడా ఆ బాక్స్లో మీరు ఉంచాలని మనవి చేస్తూ ఉన్నాం. 3 ఆరాధనల కొరకు ఈ రీతిగా సిద్ధపాటు జరుగుతూ ఉండగా మీ సమయం ఎప్పుడో మీరు ప్రతి ఒక్కరూ గమనించుకొని స్టే విత్ యువర్ కాంగ్రిగేషన్ అండ్ స్టిక్ టు యువర్ టైమ్ స్లాట్. బీ పంక్చువల్. ఆ సకాలములో రండి. ఏ సమయము ఆరంభమో ఆ సకాలములో ఆ సమయానికి అందరూ రండి.
డిస్టెన్స్లో మీరు నిలువబడి ఒక్కొక్కరు లోనికి రావడానికి సిద్ధపడండి. గేట్ 10 నిమిషాల తర్వాత ఆరాధన సమయం ఆరంభమైన 10 నిమిషాలకు గేట్ మూయబడుతుంది. క్రొత్తగా వచ్చేవారికి ఈ దినాల్లో ప్రవేశము లేదు. ఎవరి కొరకు ఈ సీటింగ్ సిద్ధపరచబడిందో ముందుగా వారినే లోనికి అనుమతించడము, ఈ టెంపరేచర్ టెస్టింగ్ తరువాత శానిటైజేషన్ తర్వాత లోనికి అనుమతించడం జరుగుతుంది. ఆ తర్వాత ఏదైనా ఇంకా వివరం మీకు కావాలంటే నా నంబర్ నోట్ చేసుకోండి. 9848034868 9848034868. దయచేసి ఆ నంబర్కి మీరు సంప్రదించండి. మీ సమయం గురించి కానీ మరి ఏ ఇతర వివరము గురించి కానీ మీరు అడగవచ్చు. ఈ వారము అందరూ రాలేకపోయినారు. వృద్ధులు గృహాల దగ్గర ఉన్నారు. పిల్లలకు అనుమతి లేకుండా ఉన్నది. ఈ దినాల్లో వారందరూ ఇంటి దగ్గర ఉన్నారు. అలాగున్న మీరు ఏర్పాట్లు చేసుకొని సర్దుబాటు చేసుకొని ఆరాధనలో పాలు పొందుటకు వచ్చినందున మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. దేవుని యొక్క కాపుదలకు క్షేమానికి ఇక్కడ ఉన్నవారిని గృహముల దగ్గర ఉన్నవారిని అప్పగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాము. దేవుని యొక్క దీవెనతో మనం సెలవు తీసుకుందాం. దయగల గొప్ప దేవా, నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం. ఈ రీతిగా నీ మందిరములోనికి మేము రాగలుగుటకు, మేమందరము 3 ఆరాధనలలో పాలు పొందగలుగుటకు నేడు మీరు అనుగ్రహించిన ఆ విడుదలను బట్టి, ఆ అనుకూల ద్వారమును బట్టి నీకు స్తోత్రము. ఓ ప్రభువా, వచ్చిన ప్రతి వారికి నీ క్షేమమును ప్రకటిస్తూ ఉన్నాము. గృహముల దగ్గర ఉన్న వారిని నీ ఆధిపత్యానికి అప్పగిస్తూ ఉన్నాం. మెట్టుగా అందరము నీ క్షేమము అనుభవించుటకు నీ కృప మాపై కుమ్మరించవలనని వేడుకుంటూ ఉన్నాం. ఇది కోవిడ్ సస్పెక్ట్స్ మా సమీప నైబర్హుడ్స్లో, సరిహద్దులలో ప్రభువా, మా ఇరుగు పొరుగు వారి మధ్య ఇవి మేము చూస్తూ ఉండగా వారికి మీరు కృప పరిచర్య చేయండి. ప్రభువా, వారి చుట్టూ ఉన్న ప్రజలందరికీ నీ కృప, నీ క్షేమము మీరు పరిచర్య చేయాలని వేడుకుంటున్నా. దయగల గొప్ప దేవా, త్వరలో సంపూర్ణమైన విడుదల మా అందరికి అనుగ్రహించండి. ఓ ప్రభువా, ఆరాధనలో పాలు పొందుటకు సిద్ధపడి 3 ఆరాధనల్లో నిలువబడిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. ఓ ప్రభువా, నీ బిడ్డలు నీ ఆజ్ఞకు లోబడి నీ దశమ భాగములు నీ మందిరపు నిధిలోనికి తీసుకొని వచ్చుచుండగా నీ వాగ్దానము చొప్పున నీ దీవెన పట్టజాలనంత విస్తారమైన దీవెన వారిపై మీరు కుమ్మరించండి. ఓ ప్రభు, దానికి మించి మేమిచ్చే మా అర్పణలన్నీ మా అవసరతల కొరకైన విత్తనముగా ఫలింపచేయండి. మహిమ పొందండి. మాలో బలహీనముగా ఉన్న ప్రతి వారిని దర్శించి స్వస్థపరచవనని వేడుకుంటున్నా. వృద్ధాప్యములో ఉన్న తల్లులకు తండ్రులకు నీ క్షేమాన్ని దయచేయము తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రభువా, మా పాలకులందరినీ రాష్ట్రములు కేంద్రములు మా పాలకులందరినీ మా ప్రభుత్వములను ప్రభువా నీ ఆధిపత్యానికి నీ దీవెనకు అప్పగిస్తూ ఉన్నా. నీ జ్ఞానాత్మతో నింపి ఈ క్లిష్ట సమయములో అందరినీ మంచిగా నడిపించగలుగుటకు పరిపాలన, ఓ ప్రభువా, క్షేమాభివృద్ధి కొరకు అందరి సంక్షేమము నిమిత్తము జరిగించుటకు నీ సాధనములుగా వారందరినీ నిలువబెట్టుకొనుము, ఆశీర్వదించుము. ఈ దినమున తెరవబడిన ప్రతి ఆలయములో నీ ప్రజలందరితో మీరున్నారని మేము నమ్ముతూ నిన్ను మహిమపరుస్తున్నాం. నీ పరిచర్య జరిగించుచున్న నీ సేవకులందరినీ మీ అభిషేకముతో మీ ఆత్మతో నింపి నడిపించుము. నీ దీవెనకు అప్పగిస్తూ ఉన్నా. ఈ దినములన్నిటిలో
ప్రతి విధమైన సౌకర్యమునకు మేమందరము గురి కాగా సేవకులను నీ విశ్వాసులందరినీ ప్రభు నీ దీవెనతో మీరు దర్శించి నీ విడుదలలో మమ్మనందరినీ సంతృప్తిపరచవలసిందని సంక్షేమమును ప్రసాదించవలనని వేడుకుంటూ ఉన్నా. నీ ఆధిపత్యమునకు ఆలయములో ఈ దినమున ఆరాధించిన నీ బిడ్డలందరినీ మా గృహముల వద్ద ఉన్న మా ప్రియులందరినీ అప్పగించుచు నీ కృప కొరకు వేడుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు పవిత్ర నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలము మనకు సంఘములన్నిటికీ తోడయుండి కాపాడునుగాక. ఆమెన్.